హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? సో మేము లాస్ట్ వీక్ సండే ఫిష్ తెచ్చుకున్నామండి. ఫిష్ ఫ్రై చేసుకుందామని. ఇవి 1 కిలో ఫిష్ అండి. ఫస్ట్ దీన్ని మేము ఒక 2 to 3 టైమ్స్ ఉప్పు, వాటర్, పసుపు వేసేసి బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నామండి. సో ఇలా క్లీన్ చేసుకుంటేనే అది నీసు వాసన అంటారు కదా, సో అది రాదు. లేకపోతే అది స్మెల్ వస్తూ ఉంటుంది, మనకు తినాలని కూడా అనిపించదు. సో మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సో ఫిష్ కబాబ్ పౌడర్ అని దొరుకుతుంది, లేదా ఫిష్ ఫ్రై కూడా ఉంటుంది. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి పౌడర్ తీసుకొనేసి మనం ప్యాకెట్స్ అవి వేసుకోవాలండి. ఫస్ట్ మేము ఫిష్ కబాబ్ చేస్తున్నాను. సో ఇక్కడ మేము 1 కిలోకి 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాం, 10 రూపీస్వి. దాని తర్వాత కొద్దిగా సాల్ట్, మనకి టేస్ట్కి ఎంత కావాలండి అది సాల్ట్. సో కలిపిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం తక్కువ అయింది అనిపిస్తే కలిపినప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. దాని తర్వాత కారం అండి. ఇది మా అమ్మ మిరపకాయలు ఎండబెట్టి అది కొట్టి పంపించిందండి. చాలా ఘాటుగా ఉంది కారము. సో అందుకనే నేను కొద్దిగానే వేసుకున్నాము. దాని తర్వాత మనము కార్న్ఫ్లోరు, నిమ్మకాయలు పిండేసుకోవాలి. ఇది వచ్చి గరం మసాలా అండి. గరం మసాలా కూడా కొద్దిగానే వేసుకుంటున్నాను, దాంట్లో కూడా కారం ఉంటుంది కదా. సో గరం మసాలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇది కొంచెము రఫ్గా అన్నట్టు అనిపిస్తుంది కదా, సో ఇది కూడా నేను ధనియాలు తెచ్చుకొనేసి వేయించేసి ఇక్కడే మిక్సీ పట్టినానండి. ఈ మధ్య అందరూ ఏమో దాంట్లో క్యాన్సర్ కలిగించేవి ఉన్నాయి అంటున్నారు కదా న్యూస్లో అంతా. సో అందుకనే నేను పట్టించుకున్నాను ధనియా పౌడర్ మాత్రం. దాని తర్వాత లైట్గా పసుపు కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండేసుకున్నామండి. దీన్ని ఒక్కసారిగా కలిపేసుకునేసి దీని తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటే కొంచెం బాగా క్రిస్పీగా కూడా వస్తుంది ఫిష్ ఫ్రై అన్నది. సో ఇది మసాలా వచ్చి మన ఇష్టం అండి. కొద్దిగా మనకు పైన ఫిష్ పైన మసాలా ఎక్కువ కావాలంటే 2 ప్యాకెట్స్ వేసుకోండి, లేదా 1 ప్యాకెట్ అయినా సరిపోతుంది మనకి. దీని తర్వాత మేము వాటర్ వేయకుండా ఎగ్ దాంతో కలిపేస్తున్నాము. సో మీరు కావాలంటే వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. దీంతో నేను లైట్గా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. సో అది క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. దీని తర్వాత మనము ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకునేసి దాంట్లో మనం మిక్చర్ కలుపుకున్నాం కదా, దాంట్లో అంతా కోటింగ్ చేసేసుకోవాలి. ఈ కోట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. ఒక 2 to 3 అవర్స్ పెట్టేసి మళ్ళీ మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను వచ్చి ఎప్పుడు డీప్ ఫ్రై చేయనండి ఫిష్ని మాత్రము. సో ఇలా చాలా ఫ్రై చేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది డీప్ ఫ్రై లాగానే. ఫస్ట్ మనం పెనం పెట్టేసి దాంట్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి అంతా పెనం అంతా వచ్చేలాగా ఆయిల్ని ఎక్స్పాండ్ చేసుకొని దాని తర్వాత ఇలా ఫిష్ పీసెస్ మనకి ఎన్ని పడితే అన్ని పెట్టేసుకొని దానిపైన మనం మూత మూసేసి సిమ్లో ఉడికించుకోవాలండి. ఫిష్ కదా, సో కొంచెం హీట్ ఎక్కువ పెట్టేస్తే అవి పైన లేయర్ అంతా మాడిపోతుంది. సో కొద్దిగా స్లో కుక్ చేసుకుంటే సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes అలాగా 10 to 15 minutes చాలా బాగా కుక్ అవుతాయండి. సో ఇలానే మేము ఫిష్ పీసెస్ అన్నీ చేసుకున్నాను. సో నేను మూత పెట్టే ముందు లైట్గా పైన ఆయిల్ వేసేసుకునేసి మూత పెట్టేసుకుంటున్నానండి. సో మీరు డీప్ ఫ్రై కావాలన్నా మీరు డీప్ ఫ్రై ఇష్టపడితే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫిష్ డీప్ ఫ్రై చేసుకోలేదు, నేను ఎప్పుడు చాలా ఫ్రై చేస్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా. సో అలానే నేను ఇక్కడ చాలా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పెడితే బిన్న కాలిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది ఫిష్. తర్వాత ఇలా మా హస్బెండ్ వచ్చి కేరళ స్టైల్లో బనానా లీవ్స్తో ఫిష్ చుట్టేసి అలా కూడా కాల్స్తున్నాడు. మా హస్బెండ్ కొద్ది రోజులు కేరళలో కూడా ఉన్నాడు, సో తను అలా ట్రై చేద్దామన్నాడు. ఫస్ట్ మనము బనానా లీఫ్ తీసుకునేసి దానిపైన మన ఫిష్ పెట్టేసి దానిపైన మీకు ఇంకా కొద్దిగా మసాలా కావాలంటే అలా కోట్ చేసుకునేసి 2 సైడ్లు కోట్ చేసేసి మనం ఇలా సీల్ చేసేసుకోవాలండి దారంతో. మీ దగ్గర ఇంకా గట్టి దారం ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అది బయటకు రాకుండా మంచిగా సీల్ చేసేసుకొని మనము ఇలా ఇంతకుముందు చాలా ఫ్రై చేసాము కదా, దీన్ని కూడా అలానే చాలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఒక 4 to 5 పెట్టామండి అలాగా. సో ఇలా కొంచెం పైన ఆకంతా బ్లాక్ కలర్ వస్తే లోపలంతా కుక్ అయిపోయింది ఫిష్. నేను స్పూన్ పెట్టి కూడా టెస్ట్ చేశాను, చాలా స్మూత్గా కుక్ అయింది. మనకి ఆవిరి మీద ఉడకడం అంటారు కదా, సో అలా కుక్ అయినాయి. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. సో నాకు రెండిట్లో ఏది బాగుంది అంటే నాకు నార్మల్ ఆకు లేకుండా కుక్ చేసింది నాకు బాగుంది. కాకపోతే ఆకు ఉంటే దాంట్లోని ఫ్లేవర్స్ కూడా వస్తాయి కదా ఫిష్కి. సో ఇది కూడా బాగానే ఉంది, పర్వాలేదు.
సో ఇలా పొగలు వస్తున్నాయండి ఓపెన్ చేస్తే. సో ఇది బనానా లీఫ్తో కుక్ చేసినవి. సో కొన్ని వచ్చి నార్మల్గా కుక్ చేసాము. రెండు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.